ఏందండి గ్యాస్ డబ్బులు ఎంతవరకు పడలా మాకు ఫ్రీ గ్యాస్ అన్నారు. మరి ఏంటి ఫ్రీ గ్యాస్ ఇచ్చినప్పుడు ఒక పని చేయాలండి, డబ్బులు ముందు కట్టడం ఎందుకండి? ఇప్పుడు బుక్ చేశాను, నెలకి తెల్ల కార్డు ఉంది, ఫ్రీ గ్యాస్ సెలక్షన్ అయింది. మేము నెంబర్ కొట్టినప్పుడు మాకు సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. ఆ బండ ఇంటికి పంపిస్తే తీసుకుంటాం. మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేసి డబ్బులు మీకు కట్టి బ్యాంకు చుట్టూరు మీరు తిరిగి ఇవాళకి ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం వచ్చి? బండలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 10 సార్లు తిరిగా బ్యాంకుకి 820 రూపాయలు పడాలి, ఇంతవరకు డబ్బులు పడాలి. గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, బ్యాంక్ వాళ్ళు అంటారు, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అంటారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, అక్కడ పడకపోతే అన్నీ చేయండి అని గ్యాస్ కంపెనీకి వెళ్ళమంటారు. గ్యాస్ కంపెనీకి ప్రభుత్వాన్ని అడగండి, మిమ్మల్ని ఏం చేయమంటారు, పడకపోతే అని వాళ్ళు అంటారు. ఏంటిది అంత తలకాయ నొప్పి? కాకపోతే ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారండి, ఫ్రీ గ్యాస్ నాకు సెలక్షన్ అయింది, మనిషిని ఇచ్చి నేను బుక్ చేస్తే నాకు నా బండ నా ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టాలి? నేను మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ బ్యాంకు చుట్టూ ఎందుకు తిరగాలి? ఏంటో పరిపాలన నాకేం అర్థం కాలేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు, నాకు సెలక్షన్ అయింది, మేము బుక్ చేసుకున్నాను, నాకు ఇంటికి వచ్చేయాలి ఆ బండ. సంవత్సరానికి 3 బండ్లు ఇచ్చేయండి అలాగా. ఇప్పుడు ఇవాళ గ్యాస్ డబ్బులు మేము పెట్టడం ఏంటి, బ్యాంకుల చుట్టూరు తిరగడం ఏంటి? వాళ్ళేమో అదంటారు, వీళ్ళు ఇదంటారు. ఏంటండి ఇది? నాకేం అర్థం కాల. మార్చండి, ప్రభుత్వాల్లో జనాలను ఇబ్బంది పెట్టకూడదు. ఫ్రీ బస్సులు అన్నారు, ఎందుకయ్యి? ఎవరికి ఉపయోగం అండి? ఆ ఫ్రీ బస్సుల బదులు స్టోర్లో 4 రకాల సరుకులు ఇవ్వమనండి, ఆయిల్ రేటు తగ్గించమనండి, 2 ప్యాకెట్స్ లెక్క చేయమనండి. ఫ్రీ బస్సుల వల్ల ఉపయోగం ఏంటి? దానికి ఎన్ని కోట్లు లాసు. ఈ పేదలకు ఉపయోగపడి ఏం చేయండి, ఎల్లుల్లిపై కొనలేకపోతున్నాం, ఆ బస్ స్టోర్లు ఇవ్వండి. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసాం, మాటలే కానీ చేతలు కనబడతారు ఇక్కడ. అది మరి కూరగాయలు కంట్రోల్ అన్నారు, ఎస్ఎల్ కంట్రోల్ అన్నారు, ఆయిల్ రేటు పెరిగిపోయింది. ఏంటి ఇది వస్తే అది వస్తే అది పెంచారన్నారు, దానికి ఇది పెంచితే దీనికి పెంచారు, ఇంతవరకు రేట్లు తగ్గడ. సామాన్యుడు బతకడానికి చాలా కష్టం అండి బాబు. ఇప్పుడు నేనున్నాను, రిటైర్ అయిపోయి ఉన్నా, రూపాయి చాలా కూరగాయలకి తీసుకెళ్తే 500 అయితే మార్చే రూపాయి మీద. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ఇచ్చిన పథకాల ప్రజలు ఇగో ఇలాగుంటే ఎవడొస్తాడని మళ్ళీ జగన్మోహన్ కొద్ది చెప్పలేము. జనాల్లో కొద్ది మార్పు వచ్చింది, జగనే బెటర్. ఎందుకో వచ్చిన కానీ తేడా కనబడతలా. ఈ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు కానీ జనాలు ఇసుక్కుంటున్నారు. నేను టీడీపీనే ఏంటి, నేను ఓటేసాను చంద్రబాబుకే, కానీ ఎన్నేంటి జనాలకి ఏది ఉపయోగం? అది మీరు చేయమని చెప్పండి. గ్యాస్ అసలు డబ్బులు బ్యాంకులో మేము వెళ్ళి డబ్బులు ఎందుకు కట్టాలి? గ్యాస్ ఫ్రీ గ్యాస్కి మళ్ళీ బ్యాంకుకి వెళ్ళడం ఎందుకు? ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తెలుసా డబ్బులకి తిరిగి. వాళ్ళలో నేను ఒకడిని 10 సార్లు తిరిగా స్టేట్ బ్యాంకుకి. నో, మీ డబ్బులు పడలేదు, ఇసుక దింగి వదిలేసా. ఏమిటని గ్యాస్ ఏమైనా దగ్గరికి వెళ్తే మార్చిలో పడతాయంట. మార్చి ఇంకెన్నాళ్ళు ఉంది? 2 నెలలు ఉన్నాయి. 2 నెలల వరకు మేము ఏం చేయాలి? డబ్బులు మా డబ్బులు వేసేసుకొని మేము సంకనాకలా. ఏంటండి ఇది గవర్నమెంట్? మరి 3-4 ప్రభుత్వం కూటమి వస్తే అబ్బో ఇది ఎంతో బ్రహ్మాండం అనుకున్నా. ఏంటి ప్రభుత్వం నాకేం తలకాయ నొప్పిగా ఉంది. పప్పులు కొనలే, నూనెలు కొనలే, ఏం కొనగా 6 నెలలు దాటిపోయింది, సంవత్సరం వస్తుంది. ఇంకెప్పుడు తగ్గిస్తారు, ఎప్పుడు మార్పు వస్తుంది? ఇది చంద్రబాబు గారికి చెప్పండి, కోటేశ్వరరావు గారు, నేనే ఆయన అభిమాని. ఏంటి బస్సులు తీసేయమనండి, బస్సుల వల్ల ఉపయోగం లేదు. పామాయిల్ ప్యాకెట్ కాంగ్రెస్ అధికారంలో 40 రూపాయలకి ఇచ్చాడు కిరణ్ రెడ్డి. పామాయిల్ ప్యాకెట్ కందిపప్పు 40 రూపాయలు కేజీ ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. అప్పుడు అమ్మగా ఉంది. ఈ పామాయిల్ కొనాలంటే 150, సన్ఫ్లవర్ కొనాలంటే 200. ఏంటిది? ఎక్కడ కొనుక్కోండి, ఏం చేస్తాం? కూరగాయలు ఇవి ఇప్పుడిప్పుడే కదా. ఉల్లిపాయలు ఇంకా 35 రూపాయలు మనదాకా 60. ఓకే బాబు.